ట్రైలర్ రివ్యూలో చెప్పినట్టుగానే మూవీ కూడా అలాగే ఓన్లీ పవన్ కళ్యాణ్ కోసమే మూవీ చూస్తారన్న కదా, కరెక్ట్గా అదే చేశాడు. తమన్ మ్యూజిక్, ఇంకా డైరెక్షన్ పరంగా సుజీత్ టేకింగ్ కానీ, అలాగే లుకింగ్ పరంగా కానీ, అన్ని పరంగా పవన్ కళ్యాణ్ చించేశాడు. హరిహర వీరమల్లు 0 అయితే ఇది 1000 వాళ్ళ మాదిరిగా మూవీ బీభత్సంగా ఉంది. స్టోరీ ఏంటి ఏం కదా అనేది చూద్దాం. మామూలుగా 1970 ఆ సమయంలో జపాన్లో ఒక సమురాయి యోధాలను అందరినీ నాశనం చేసి పంపిస్తున్నప్పుడు వాళ్ళలో చివరిగా మిగిలినవాడు పవన్ కళ్యాణ్. అక్కడ మిగిలినవాడు తనని ఎలాగైనా సరే అక్కడి నుంచి వాళ్ళ భయంతో జపాన్ నుంచి అందరూ తరలిపోతున్న సమయంలో ప్రకాష్ రాజుకు వెన్నుదడుగా ఉండి చేదోడుగా వాదుడుగా తనని కాపాడుకుంటూ బొంబాయికి వస్తాడు. బొంబాయికి వచ్చిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత అక్కడి నుంచి తనకి అందరికీ ముందుండి ప్రకాష్ రాజ్ మంచి చేయాలని చూస్తూ ఉంటే, ఎందుకంటే తను అక్కడ సంపాదించిన బంగారం అంతా తెచ్చి ఇక్కడ పోర్టులో పెట్టి బొంబాయిలో 10 మందికి మంచి చేయాలని అనుకుంటాడు. కానీ అందరికీ కనపడేది తను మంచి చేస్తున్నా అందరినీ ఎదుర్కొనేది మాత్రం పవన్ కళ్యాణే. ఇంకా బ్యాక్ సైడ్ తన చీకట్లో ఉండి అందరినీ కాపాడుకుంటూ జాగ్రత్తగా ఉంటాడు. ఆయనకి 2 కొడుకులు, ఆయనకు ఒక తమ్ముడు కూడా ఉంటాడు. అతనే రాయ్ అంటే ఎవరో గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. ఇవన్నీ జరుగుతూ ఉన్న సమయంలో వాళ్ళ కొడుకే ఒక చిన్న స్మగ్లింగ్ దాంట్లో ఇన్వాల్వ్ ఉండడంతో అనుకోని కరుణ పరిణామాలతో ఓజీఏ చంపాడని చెప్పేసి అందరికీ తెలుస్తున్న సమయంలో అతను అక్కడి నుంచి వదిలేసి వెళ్ళిపోతాడు. ఏ విధంగా మళ్ళీ తిరిగి వచ్చాడు, అసలు వాళ్ళ కొడుకుని చంపింది పవన్ కళ్యాణ్ అంటే ఓజీనేనా, అసలు ఓజీ అంత గ్యాంగ్స్టర్ ఎందుకు అయ్యాడు, జపాన్కి వీళ్ళకు ఏం సంబంధం, అవన్నీ మనకు మూవీలో తెలుస్తుంది. మూవీలో చూపించింది ఒకటే అసలు పవన్ కళ్యాణ్ ఆ రుక్మిణి ఆమెను ఎలా పెళ్లి చేసుకున్నాడు, ఏ విధంగా ప్రేమించి ఆ లవ్ ట్రాక్ మాత్రం చూపించలేదు సుజీతో. మిగతా మొత్తం మూవీని చింపేశాడు. విలన్ బ్యాక్గ్రౌండ్ కానీ, అలాగే విలన్ స్టోరీకి అసలు సాహో మూవీకి కనెక్షను ఎలా పెట్టాడు అనేది మనకు ఇంటర్వెల్ సీన్ తర్వాత నుంచి కనపడుతుంది. తమన్ అయితే ఏదో మొన్న ఇంటర్వ్యూలో చెప్పాడు 3 మూవీస్కి వివత్సంగా ఉంటుందని. దాని మించిన సీన్స్కి వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇంకా మనం చెప్పకూడదు కానీ ఏడ కత్తులు పట్టుకునే చేతులు దిగిపోతున్నాయి, మొండాలు దిగిపోతున్నాయి, తలకాయలు అయితే 3-4 చోట్ల ఎగరేస్తాయి. క్లైమాక్స్లో అయితే ఒక 9 తలకాయలు వచ్చేసి పడిపోతాయి. పక్క నుంచి వచ్చి పడుతున్నాయి ఏంటో తెలియదు. అబ్బా ఒక యాక్షన్ కాదబ్బా, ఇది మరీ భారీ యాక్షన్. సాహోకి లింక్ పెట్టిన సీన్ వచ్చేసేది సూపర్. ఇంకా క్లైమాక్స్లో పార్ట్ 2 ఉందంటే కానీ ఇంకా అది సూపర్. ఇంకా అన్నీ నాకు తెలిసి మరో గబ్బర్ సింగ్ లాంటిది, గబ్బర్ సింగ్ అంతకు మించిన సినిమా నాకు తెలిసినంతవరకు. అనిరుద్ధ్ భారీ హిట్లు అయిన 3 మూవీస్కి ఆపోజిట్గా టక్కర్గా నిలవాలనుకుంటుంటాడు. అలాంటి మూవీస్ ఈ మూవీ అని చెప్పాడు. అది తమన్ సక్సెస్ అయిపోయాడు. మ్యూజిక్ పరంగా కానీ, ఆ ఎలివేషన్స్ కానీ. ఇంటర్వెల్ అయిపోయినంత వరకు పట్టుమంటే 4 నిమిషాలు కూడా ఆయన డైలాగ్ డెలివరీ ఉండదు పవన్ కళ్యాణ్ది. కానీ చిట్ట చివరకు మొత్తం ఆయన చుట్టూనే తిరుగుతూ ఉంటుంది, ఓజీ 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 అని చెప్పేసి. అబ్బా, సలార్ను మించిన డైలాగులు, సలార్ను మించిన ఎలివేషన్ ఉన్నాయని చెప్పచ్చు. ఆ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఇంకా మిగతాటి ఇంకా మొత్తం ఫైట్స్ అయితే కానీ. పార్ట్ 2 కూడా ఉందండి, వెయిట్ చేయండి. ఇంకో 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత పార్ట్ 2 కూడా వస్తుంది. ఈసారి జపాను ఇంటర్నేషనల్ పెట్టాడు. ఈ మధ్యలో డేవిడ్ అనేది డీని కొద్దిగా పరిచయం చేశాడు. అతను ఎవరు, ఇంకా గ్యాంగ్స్టర్ అనేది ఎవరు, జపాన్లో ఉన్న మెయిన్ గ్యాంగ్ లీడర్ ఎవరు, ఇమ్రాన్ హష్మీ క్యారెక్టర్ అయితే కన్నా సూపర్. ఆయన లుక్స్ పరంగా వచ్చిన ప్రతి సీన్లో ఒక విలన్ని క్రూరత్వాన్ని బాగా చూపించాడు. ఎందుకంటే సాహో మూవీలో చేసిన పొరపాటు ఎడ చేయకుండా, ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్లు చూపిస్తూ వెళ్ళిపోతున్నా కానీ క్లారిటీ ఇస్తూ వెళ్ళాడు. సాహోలో పెట్టినట్టు పెట్టలేదు. ఆ క్లైమాక్స్లో ట్విస్ట్లు ఉన్నాయండి, అబ్బా బీభత్సంగా ఉన్నాయి. ఎవరైతే జపాన్లో మిగిలిపోయాడో అందరినీ అంతం చేశారు అని వాళ్ళ సమురాయిల సముదాయాన్ని మళ్ళీ పవన్ కళ్యాణ్ రీక్రియేట్ చేస్తాడు. సూపర్ అంటే సూపర్ ఉంది. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఒక వీడియోలో పాజిటివ్, ఒక వీడియోలో నెగిటివ్లు చెప్తాను. చూద్దాం. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.